వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రపంచ కార్మిక పోరాట దీక్షా దినం మేడే సందర్భంగా గురువారం పట్టణంలోని కాళహస్తి శేషయ్య స్మారక భవనం వద్ద ఉన్న ఎర్ర జెండాను ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు దిండివనం భాస్కర్ ఆవిష్కరించారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎర్ర జెండాను పౌర సమితి అధ్యక్షులు డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని సాధించుకున్న దానికి గుర్తుగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా మేడే 139 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడి ఎన్నో హక్కులు సాధించుకున్నారని తెలిపారు. మన దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల హక్కులను హరించి వేసే 4 లేబర్ కోడ్లు తెచ్చారని విమర్శించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వారు సంపద సృష్టించాలంటే వారానికి 70 గంటలు, రోజుకు 14 గంటలు పనిచేయాలని ప్రతిపాదిస్తున్నారని, సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంపదలో వాటాలు లేనప్పుడు ఆయన కోసం ఎందుకు పనిచేయాలని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మోడీ 14 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేశాడని, దీంతో ఇప్పటికే కంపెనీలు అమల్లోకి తెచ్చాయని అన్నారు. నేడు దేశంలో కార్మికులకు, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించలేని పాలన ఉందన్నారు. పహల్గాంలో టూరిస్టులను పొట్టన పెట్టుకున్న సంఘటనపై లోతైన విచారణ జరపాలన్నారు. విద్వేష రాజకీయాలతో పాలన చేయడం సరైన విధానం కాదన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులు, పీడిత ప్రజలు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు చింతగింజల చిన్న ఓబయ్య, ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకులు పి గౌస్ బాషా, పీడీఎస్ఓ పట్టణ నాయకులు సిహెచ్ పవన్, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత. ఏకండి కార్మికులారా, ఏకండి ప్రపంచ కార్మికులారా. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. చికాగో ముత వీరులకు, జోహార్ చికాగో ముత వీరులకు. ఈరోజు పోరాటాలు తిరిగి మళ్ళా చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకి ఒక రక్షణ లేదు, భద్రత లేదు, మొత్తం ఒక అభద్రత పరిస్థితుల్లో జీవనం సాగిస్తా ఉన్న పరిస్థితుంది. కనుక ఈరోజు మేడే సందర్భంగా ఎన్నో సమస్యల్ని, ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని అర్థం చేసుకొని మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మేడే ఆ స్ఫూర్తిని మనకి కలిగించింది. ఆ స్ఫూర్తితో మనం భవిష్యత్తులో ఎన్నో పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లానే ఈరోజు మొన్న ఈ నెల మొత్తం కాశ్మీర్లో పెహల్గాంలో టూరిస్టుల మీద టెర్రరిస్టులు దాడి చేశారని, అందులో 26 మంది చనిపోయారన్న వార్తను మనం చూసాం. ఇది చాలా బాధాకరమైంది. ఈ దాడిని ఖండించాలి. అయితే ఈ దాడికి కారకులు ఎవరనేది ఈరోజు మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఇమిడున్నాయా, తిరిగి అధికారాలని, రాష్ట్రాల్లో అధికారాలను చేపట్టడానికి ఏమైనా కుట్రలు ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి. గతంలో మొత్తం కాశ్మీర్లో ఇలాంటి దాడులు అనేక సందర్భాల్లో జరుగున్నాయి. 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు గతంలో చనిపోయినారు. వీళ్ళందరినీ చంపేసింది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు అనేది ఆ రోజు ప్రచారంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈరోజు కూడా వచ్చిందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక పుల్వామా లాగా ఈరోజు పెహల్గాం మారిందా అనేది మనందరికీ అనుమానాలు వస్తున్నాయి. కనుక దీని మీద లోతైన విచారణ జరగాలి. కార్మికులకి, దేశ ప్రజలకి భద్రత కల్పించాలి. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉండేది కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలన అందించే మోడీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు గతంలో కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు.
దీంతో కార్మికులకి హక్కులు లేకుండా పోయినాయి, కార్మికులు సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది, యూనియన్లు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మహిళలకి రాత్రిపూట పని ఇవ్వకూడదని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే ఈరోజు రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళల్ని పనుల్లో పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. కనుక ఇటువంటి సమస్యలన్నిటి కోసం ఈ మేడే సందర్భంగా మనం అందరం కూడా ఒక సంఘటితంగా ఆలోచించి పోరాటాలు చేయాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఇక్కడ పౌర సమితి నాయకులకి, ఆటో కార్మికులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాము.